నమస్తే అందరికీ. ఇప్పుడు రామ్దేవ్ గారిది మేరుదండము నడువు నొప్పి మున్నగువాని కొరకు విశేష ఆసనాలు ఇచ్చారు. ఏంటవి? చక్రాసనము, సేతుబంధ ఆసనము, నకటాసనం 1 2 3, ఉత్తానాసనము, మకరాసనం, భుజంగాసనం, ధనురాసనం, పూర్ణ ధనురాసనం, శలభాసనం 1 2 3, విపరీత నౌకాసనం, ఉష్ట్రాసనము, అర్ధచంద్రాసనము, త్రికోణాసనము. ఇవన్నమాట. ఏమంటాడంటే ఇచ్చట చూపబడు ఆసనములన్నీ ఇందాక చదివినవన్నీ ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, సయాటికా మరియు నడునొప్పి, మేరుదండమునకు స్పైన్ సంబంధించిన రోగములన్నింటినీ తొలగించుటకు విశేష ఉపయోగవంతములై ఉండును. ఈశ్వర కృపచే మేము ఇంతవరకు వేలాది స్లిప్ డిస్క్ మున్నగు మేరుదండం యొక్క భయంకర రోగిష్ఠులను ఈ ఆసనములచే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నునర్చగలిగితిమి. ఋషులు ప్రతిపాదించిన ఆరోగ్యం యొక్క ఈ నిర్దోష వైజ్ఞానిక పద్ధతిచే ప్రాణిమాత్రుల హితము కొరకు అనుభావన చేతనే ఈ ఆసనములను ప్రయోగాత్మక అనుభవ ఆధారముపై ఇచ్చిన ప్రతిపాదన మునర్చుచున్నాం. శ్వాసరోగం అంటే అస్తమా అందును ఈ ఆసనములన్నీను విశేష ఉపయోగవంతములై ఉన్నవి. ఏదైనా ఈ ఆసనములన్నింటినీ చేయనప్పుడును శ్వాసను ఊపిరితిత్తులలో నింపబడును. దీనివల్ల ఊపిరితిత్తులు అనగా పుప్పుసములు ముడుచుకొనుట, విస్తరించుట, ప్రసారణలు జరుగును. అచ్చట ప్రాణములు సంచరించుట జరుగును. మరియు అచ్చట నుండి విజాతీయ తత్వములు తొలగించుచుండును. ఊపిరితిత్తులు నిద్రించుచున్న ప్రసార నాళములలో మరల చేతనత్వము సాగును. ఈ విధము ఈ ఆసనములు ఊపిరితిత్తులను ఆరోగ్యవంతముగా నునర్చి శ్వాసరోగములను తొలగించుట యందును అత్యంత సహాయకములై ఉన్నవి. పొట్ట యొక్క గ్రంథులు కూడా ఈ ఆసనం వల్ల ఆరోగ్యవంతములగును. మూత్రపిండ రోగములు దూరమగును. ఈ ప్రకారము అనేక రోగములను దూరమునర్చి ఈ ఆసనములు వ్యక్తులను ఉత్తమ ఆరోగ్యవంతులుగా నునర్చి వేయగలవు. ఆరోగ్యవంతులను కూడా ఈ ఆసనములు ఈ వ్యాధులకు గురి కాకుండా చేయగలవు. జాగ్రత్తలు. ఏ ఆసనంలో పొట్టపై అధిక భారం పడుచుండునో అట్టి ఆసనములను అల్సర్, ప్రేగుల, టీబీ, హెర్నియా, మృత్తు మరియు ప్లీహము వృద్ధిగల రోగులు చేయరాదు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆసనం చూద్దాం. థ్యాంక్ యూ యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. యువర్స్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.